బాత్రూమ్ అట ఎప్పుడు అక్కడే కూర్చుంటుందేమో. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. అవునా? అమ్మకి తెలియదు, అందుకే గట్టిగా చెప్పాను. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఇక అడుక్కుంటున్నాడు, దానం చేయండి అంటుదా. చూసారా సార్ డబుల్ యాక్షన్. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? సో మేము ఒక కొత్త హౌస్ తీసుకున్నామని మీకు ఆల్రెడీ ఒక వ్లాగ్లో చెప్పాం కదా. అయితే ఆ హౌస్ టైల్స్ అవి సెలెక్ట్ చేసుకోమన్నారనమాట. మా ఆయన చూడండి, మా ఆవిడ రెడీ అవ్వకుండా అన్ని ముందు ఏం చెప్పాను, కొత్త బుకింగ్ అమౌంట్ కట్టాము, చాలా డబ్బులు కట్టాలని కూడా చెప్పాము. తీసేసుకున్నాం అంటే అప్పు చేసామండి, అప్పు చేసి తీసుకున్నాం, అది చెప్పలేదు కదా. అంతా కడితేనే అది తీసుకున్నట్టు. అవును, ఓకే. అంతవరకు ఇవన్నీ కూడా సరదాలే, ఇవి వస్తుంది ఆనందం. బట్ ఏదో ఒకటి అదైతే ఆనందం ఉంటది కదా. సరే. సో దాన్ని మోడల్ హౌస్ ఏదో పెట్టారంట, ఇంతవరకు మేము చూడలేదు, మాకు ఎవరో చెప్తే తెలిసింది. సో వెళ్ళి అది కూడా చూసి అలా టైల్స్ అవి కూడా సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాం. సో ఈరోజు ఆ మోడల్ హౌస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అయిపోతుంది సుష్మా. అంత నేనైతే ఎక్సైట్మెంట్ కన్నా టెన్షన్ ఫీల్ అవుతున్నాను. అమ్మలు టైల్స్ అంటున్నారు, ఏమో డబ్బులు ఏమి ఎక్కువ అడుగుతున్నారు, ఎలాగా ఇప్పుడు ఎవడైతే డబ్బు ఉన్న దాంట్లో మనం ఆల్రెడీ 3 అడిగి ఉన్నాం, మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా ఎంత తీసుకుంటామని జాగ్రత్త చేసుకున్నాం. అందుకే గడ్డం తీసుకోవడానికి రేజర్ కూడా లేదు నా దగ్గర. ఇది మరీ టూ మచ్ అండి బాబు, మరీ చేస్తాం. ఎందుకుండదో ట్రెమ్మర్ ఉంటుంది కదా, అది 2-3 సార్లు తీసుకోక్కర్లా, ఛార్జింగ్ పెడితే చాలు కదా. నాకు అలా ఉంది చెప్తున్నాను, డబ్బులు కట్టేది నేను, నా టెన్షన్. ఓకే, మా ఆయన అయితే టెన్షన్ గా ఉన్నారు. నేనైతే బాత్రూమ్ టైల్స్ సెలెక్ట్ చేయడానికి వెళ్తున్నాను. ఇంట్లో టైల్స్ ఎలా ఉన్నావు ఏంటి బాబా అన్న ఇంకోసారి? నేనైతే బాత్రూమ్ టైల్స్ సెలెక్ట్ చేయడానికి వెళ్తున్నాను. ఇంట్లో టైల్స్ ఎలా ఉన్నావు? బాత్రూమ్ లో ఉంటుంది, ఫోన్ చూసుకుంటే. చాలా మంది అలాగే ఉంటారు కదా బాత్రూమ్ లో. మా మొగుడి తెలియని బాత్రూమ్ చూసుకునేవాడు. అసలు యాక్చువల్ గా బాత్రూమ్ లో ఫోన్ వాడకూడదంట. సరే, ఇలాగే చెప్తుంటావు, రెడీ అవుతావు. సో నేనైతే రెడీ అయ్యి వచ్చేస్తాను, అక్కడికి వెళ్ళిపోతాం. వచ్చాం ప్రపంచం, నువ్వు ఫస్ట్ టైం కదా చూడడం, మేము కూడా ఫస్ట్ టైమే. ఎందుకంటే మోడల్ హౌస్ వచ్చే కింద వరకు ఎవరూ చూడలేదు. మోడల్ హౌస్ వచ్చిందని కూడా తెలియదు నాకు, వేరే వాళ్ళు ఎవరో చెప్తే తెలిసింది. ఆ పైన ఎక్కడో మా ఇల్లు 34th floor లో. ఇది వేరేది, కమర్షియల్ కాంప్లెక్స్. ఇది ఏంటి ఆగావు? హెల్మెట్స్ ఇస్తారండి. ఓకే, హెల్మెట్ పెట్టుకోవాలి. మోడల్ హౌస్ वहाँ पे है ना? ओए मॉडल हाउस वहाँ पे है ना, लास्ट पे क्लब हाउस के पास. ప్రపంచం హెల్మెట్ పెట్టుకోవాలండి, సేఫ్టీ. కన్స్ట్రక్షన్ అవుతుంది కదా. జస్ట్ ऐसे लगा ना बस है. ఓకే, ఇలా పెట్టుకోండి. దానికి పెట్టుకోవడం ఎందుకు? అంతేగా అంతేగా. ఈ హెల్మెట్ నాకు పట్టట్లేదు, ఏదో ఊరికే పెట్టుకున్నాం. ఇదే అండేమో రోడ్ ఇదంతా. ఎలా వెళ్తాం? మనం చూడాలి అనుకుంటే మరి మురుకులో అయినా వెళ్ళాలి, లేదనుకుంటే తర్వాత రావాలి. మేబీ పెట్టుకో అదిగో హెల్మెట్ పెట్టుకోవాలి. అందరూ తీసారు, నువ్వు తీసుకున్నావా? అవును, అసలు బాగా వీడు ఎప్పుడు తీసేద్దామా అని అన్నాడు. అవును, అలాగే ఉంటుంది చెప్తారు. అందరూ వాడిని వేస్తారు నీకోసం. ఓ సుష్మా వచ్చింది, కొత్తది కొనివ్వండి అంటారేంటి? వేసేసాడు, బాగా వేసేసాడు. నాది కొత్తది కాదు, నాది పర్లే. ఎంతసేపు నడుస్తున్నావు అంటే ప్లేస్ సరిపోతుంది, పెద్దే కదరా. ఇక అడుక్కుంటున్నాడు, దానం చేయండి అంటుదా. చూసారా సార్ డబుల్ యాక్షన్. ధర్మం చేయండి. కింద చూసుకోండి, కింద చూసుకోండి. ఇవి కాదు, రాళ్ళన్నీ వస్తాయి. వాళ్ళు కూడా మోడల్ హౌస్ చూడడానికి వెళ్తున్నారు. ఇక్కడ కాదు, అది కన్వెన్షన్ హాల్, హోమ్ కన్వెన్షన్ హాల్. ఇక్కడికి వచ్చి నువ్వు వెళ్ళిపోయావు, నేను తర్వాత వెళ్ళింది వేరే దగ్గర.
అప్పుడు ఇక్కడ ఈ గ్రాస్ వేయలేదు అంతే. అది క్లబ్ హౌస్ ఆ. క్లబ్ హౌస్ టికెట్ తీసుకొని అడగచ్చు. ఇది వెనక స్విమ్మింగ్ పూల్ వస్తుంది. చూద్దాం పద చూసి మనమా. సో మొత్తానికి మా మోడల్ హౌస్ చూడడానికి అయితే వచ్చేసాము. ఆల్మోస్ట్ ఒక బ్లాక్ అయితే అయిపోయింది కంప్లీట్. లోపల టైల్స్ అవి వేస్తున్నారంట. అయితే ఆ టైల్స్ ఏ వేస్తే బెస్ట్ అని ఒకసారి సెలెక్షన్ చేయడానికి వచ్చాం. లోపల చెప్తా, సౌండ్ ఎక్కువ ఉంది. ఇది ఎంత సైజ్ ఇది? 1860యా? 2225 ఉందా? ఓన్లీ ఇది ఒకటే వేసారా? ఓకే. ఈ టైల్స్ వీళ్ళు వేసింది లెమన్ బేస్. లెమన్ కలర్. ఓకే. వైట్ అయితే దీనికన్నా బ్రైట్ వస్తుందా? వైట్ మన ఆఫీస్ వైట్. ఆఫీస్ వైట్. ఓకే. సో మోడల్ హౌస్కి అయితే వచ్చాము. ఇది డిస్మాండిల్ చేస్తారంట, ఎందుకంటే ఇక్కడ నుంచి షిఫ్ట్ చేస్తున్నారంట. కాబట్టి మేము లాస్ట్ మూమెంట్లో వచ్చాము. అదృష్టం, లేదంటే తర్వాత మాకు చూడడానికి ఉండేది కాదు. ఇది ఒక బెడ్రూమ్. అయితే మేము తీసుకున్న ఇంటి సైజు కన్నా ఇది కొంచెం చిన్న సైజు. బట్ ఇది చూస్తే ఇదే బాగుంటుంది, దీనికన్నా మా ఇల్లు ఇంకా బాగుంటుంది అనే ఉద్దేశంతో హ్యాపీ ఫీల్ అవుతాం కదా. అందుకని బాత్రూమ్ చూసావా? ఏంటి బాత్రూమ్ అట, ఎప్పుడు అక్కడే కూర్చుంటుందేమో. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. చూద్దాం. అద్దం పెట్టారు. అర్థం. ఓకే. అప్పుడు ఏలియన్ స్పేస్ స్టేషన్లో చూసాను ఇలా. జస్ట్ అంతే. షవరు బయటికి వాటర్ తొల్లకుండా ఇక్కడ ఏదో పెట్టి తీసేశారు సుష్మా. వుడ్ వర్క్ ఉండేది తీసేశారు. అంటే డిస్మాండిల్ చేస్తా అని చెప్పారు కదా, ఫైబర్తో చేస్తారు ప్రస్తుతానికి, టెంపరీ. కానీ టెంపరీగా చేస్తారు ఇవన్నీ పిఓపితో. అందుకే గట్టిగా లేదా? కాదు, అందుకే గట్టిగా ఉండవు. ఇది చూడు, ఇక్కడ కూడా ఉండేది ఏదో తీసేశారు వుడ్ వర్క్. అయితే ఈ కలర్ బాగానే ఉంది కదా. అయితే మనం వైట్ ఒకసారి ఆఫీస్లో వైట్ అన్నారు కదా. అది హాల్ ఎలా మనం అనుకున్నది ఇదే కదా, గ్రే, కంప్లీట్ గ్రే. ఇదిగో చూడు, ఇది కూడా గ్రే ఇచ్చారు. లైట్ ఉంటే బాగుండు. ఇది కూడా గ్రే ఫ్లోర్. ఇది బాగుందిగా. బాగానే ఉంది, నీట్గా ఉంది. క్లాసీగా ఉంది. ప్రాబ్లం వాష్రూమ్ టైల్స్ ఓకే కదా. అన్నిటికీ ఒకటే పెట్టించుద్దాం. చూద్దాం, అన్నిటికీ ఒకటే బోర్ కొడుతుంది. చూద్దాం. బాత్రూమ్ లో ఉంటామంటే మరి నువ్వే బాత్రూమ్ అన్నా. హెల్మెట్ తీసి ఇంకా చాలు. ఇది కిచెన్. సుష్మా ఏం చూస్తున్నావు? ఆ బెడ్రూమ్కి వెళ్ళిందా అమ్మ? పద. నేను సెలెక్ట్ చేసింది కూడా బాగానే ఉంది చూడు. ఈ బాత్రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ బాగాలేదా? ఈ కలర్ ఏమైంది? కలర్ మనం మార్చుకోవచ్చు. నచ్చుతుంది. అంటే ఇది గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి ఉంది. ఓ, ఈ హైట్ బాల్కనీ ఉంది చూడు. మనం చిన్నగా వస్తుందేమో. అంటే 1860 కదా ఇది. అన్నిటికీ బాల్కనీ సేమ్ సైజ్ కాదు అంటే గ్లాస్ రావాలి. కాదురా, ఓన్లీ కొన్నిటి గ్లాస్. మూడు వస్తాయి. ఇది 1860. మంది అక్కడ ఆ చివరి వస్తుంది. అప్పుడు మనకి సింగిల్ వస్తుంది ఇలాంటిది. పడం కదా హైట్లో ఉన్న. నువ్వు కూడా నీ తల దగ్గరికి వచ్చిందంటే పడం, అసలు టెన్షన్ లేదు. ఇది కూడా స్ట్రాంగ్. నేను ఎంత ఉంటుంది నేను ఇంతే ఉంటుంది అనుకున్నా. చూద్దామండి. ఇవన్నీ తీస్తారు. ఓకే. ఓహో, ఇక్కడ మిర్రర్. మనం ముందు రావాల్సిందే, మిస్ అయ్యాం, మనకు తెలీదు. మోడల్ హౌస్ టూర్ అని చేసేవాడు. సరేదా. ఈ వాష్రూమ్ సుష్మా హైలైటర్. ఇది వాష్రూమ్ది బాగానే ఉంది కదా. అదే ఈ హైలైటర్, అది హైలైటర్ అంతే. అందుకే నేను అనేది ఏంటంటే, ఒక దాంట్లో ఇది వేయించామనుకో వేరియేషన్ ఉంటుంది మనకు. ఇది నన్ను హైలైటర్ అంతే. జస్ట్ చిన్నది లాగా మురికి పెట్టినట్టు ఉంటుంది. స్మెల్ బాగా వస్తుంది కదా. ఇదేంటిది? ఈ కలర్స్. ఓకే, ఈ కలర్స్ చూస్తున్నాం బెటర్. లైట్ మోచా సహారా ఈ కలర్స్ తీసుకుంటే మన తర్వాత తెలుస్తుంది. ఇక్కడ వాష్ బేసిన్ పెట్టి తీసినట్టు. ఇక్కడ రూమ్స్ కొంచెం చిన్నగా అనిపిస్తున్నాయి కదా. మేబీ ఇది 1860. చాలా చిన్నగా ఉన్నాయి. అంటే అక్కడ వేస్తారు. అలా కాదు, వేస్తే సరిపోద్దేమో, చూడాలి. అంటే మరి మన ఇంటికన్నా చిన్నగా అనిపిస్తుందేమో నాకు కదా. చాలా. ఈ రూమ్ మన ఇంటికన్నా అదేరా పెద్దగా ఇచ్చేసారు. చాలా చిన్నది. బెడ్రూమ్ పెద్దగా ఇచ్చాడు. రూమ్స్ చిన్నగా ఉన్నాయి. ఇది ఏంటిది? గ్రే కాదు ఇది.
ఇది కొంచెం మ్యాట్ టైప్, ఇది బాగుంది సుష్మా టెక్స్చర్. ఇది టైప్ వేయించుకోవడం బెటర్. క్లీనింగ్ ఈజీ. ఫస్ట్ బాత్రూమ్ చాలా బాగుంది. అది క్లాస్ క్లాస్గా ఉంది. అదే మాస్టర్ బెడ్రూమ్ అదే పెడతాంలే. కొంచెం ముందు వచ్చుంటే మనకు పోలే అట్లీస్ట్ ఇదైనా చూడగలిగాం. అంటే ఏదో షిఫ్ట్ అవుతున్నాం అన్నారుగా, అయ్యాక మళ్ళీ వద్దాం ఒకసారి. ఇది ఈస్ట్ ఫేసింగ్ కిచెన్ కదా, వెస్ట్ ఫేసింగ్ మొత్తం ఇల్లంతా కానీ ఏంటి ఇలా ఉన్నాయి? అలా చేయాలి. అలా చేయించారు వీళ్ళు, మోడల్ హౌస్ వీళ్ళు ఇలా చేశారు అంతే. జస్ట్ అంటే ఓపెన్ కిచెన్ కదా, కొంచెం ఇక్కడ ఏదో ఫ్రిడ్జ్ ఇక్కడ పెట్టేసి ఇలా పెట్టడం కోసం ఇది కూడా బాగానే ఎక్కితే లెంత్ ఉందా, ఎత్తు బాగా. మెయిన్ ఇది హైట్ బాగుంది కదా, ఇంతవరకు వచ్చిందంటే పడిపోవడాలే ఉండవు. అది మనం చూడాలి అనుకుంటే కొంచెం కష్టం. బూస్టర్ క్రీమ్, స్టూల్ వేసుకుని చూడాలేమో కిందకి, బూస్టర్ వాటికి పర్వాలేదు. నాదే రవిదే అని పట్టుకెళ్ళిపో వేసి. మర్చిపోయా ఫ్రెంచ్ డోర్, అది చూడలేదు మా డోరు చూసావా? కాదు సేమ్. ఇప్పుడు మనం ఉంటే ఇలా చూస్తుంటే బాగుంది, వీడియోలో బాగుంది చూడండి. చాలా పెద్ద. వీడియోలో ఇల్లు కాదు సుష్మా, కాదు ఇది కాదు. మహా అయితే ఒక 1 ఇంచ్ చిన్నదేమో. అంటే ఇది మోడల్ హౌస్ కాబట్టి మీకు కొంచెం క్రాస్ గా వచ్చిందా? ఇది మళ్ళీ పగలు కొట్టాలి కాబట్టి మనం సేఫ్టీగా అలా వేస్తారు, లుక్ ఇలా ఉంటుంది అని చెప్పి. ఇది ఎంత స్ట్రాంగ్ వస్తుంది గ్లాస్ అని చెప్పడానికి. ఏంటి మన ఇల్లు అనుకుని తెలిపేసేస్తున్నావా? లాక్ ఎలా వస్తుంది చూడాలి కదా. ఫ్లోర్ హైట్ కూడా బెటర్గానే ఉంది సుష్మా. నేను ఇంకా ఫ్లోర్ హైట్ తక్కువ ఉంటుందేమో అనుకున్నాను. అవును, అంటే మరి ఇంతకన్నా తక్కువ ఉంటుందో ఏమో తెలియదు. ఈ హైట్ అయితే కొంచెం హెవీగానే ఉంది. అవును, ఇంత హైట్ ఇప్పుడు నాకు తెలిసి ఇక్కడ వరకు ఇస్తారు. ఇంత ఎక్కువ, ఇది ఎక్కువ హైట్ లా ఉంది కదా. చాలా ఎక్కువ హైట్ ఉంది. ఫాల్ సీలింగ్ లేదు కదా. హలో కనిపించట్లేదు ఫాల్ సీలింగ్. ఫాల్ సీలింగ్ వాటర్స్ మీకు కనిపించట్లేదు కదా. ఓకే, అక్కడ ఇది ఇక్కడ ఇచ్చాడు చూడు చక్కగా అందేటట్టు. మన ఇంట్లో దీని పైన ఇచ్చి చూడు. ఎలా ఉంది హౌస్? బాగుంది. 1860 ఇది బాగా ఉంది. సో చూశారు కదండి, మొత్తానికి అయితే ఇందాక చెప్పినట్టుగానే మోడల్ హౌస్ చూడడానికి వచ్చినట్టుగా ఆ పని అయితే అయిపోయింది. కాకపోతే కొంచెం డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఇంకా నీట్గా అన్ని వాళ్ళన్నీ తీశారు కదా, అవన్నీ తీయకుండా ముందే వచ్చి ఉంటే బాగుండేది. అది ముందు రాలేకపోయామని అయితే డిసప్పాయింట్మెంట్ ఉంది. ఇది 1860 స్క్వేర్ ఫీట్. నార్మల్గా హై రైజ్ అపార్ట్మెంట్లో ఎప్పుడు కూడా దాదాపుగా 30% ఎగిరిపోద్ది మనకి కార్పెట్ ఏరియాలో. 1860 అంటే ఖచ్చితంగా 1854 వేసుకుంటే ఇది మ్యాక్సిమం ఒక 1100 to 1200 మధ్యలో ఉండొచ్చేమో. అటు ఇటు చేసి ఒక 1200, 1250 ఎస్ఎఫ్టీ ఉండొచ్చు. హాల్ అయితే బాగా ఇచ్చారు. సేమ్ ఇదే అది 2225 ఎస్ఎఫ్టీ మేము బుక్ చేసాం. మీరు అంతకుముందు వీడియో చూసారు కదా, అప్పుడు బుక్ చేసాం ఇదే అని చెప్పి. తర్వాత కొంచెంగా కొంత పేమెంట్ అయితే కట్టగలిగాము. బట్ ఇంకా చేంతాడంత అయితే ఉంది, ఎందుకంటే కోట్లతో వ్యవహారం కదా, ఇది లక్షల్లో కాదు. బట్ ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నారు కాబట్టి ఏది రైమింగ్ సార్ ప్రకాశం ఏంటినా ఇల్లు కట్టకపోయినా కట్టినీళ్ళు కొని చూడు అంటున్నాను నేను. దానికి ఎంత కొంత సమకూర్చి అయితే చేస్తాం. అందుకే ఈరోజు చూసాం బాగానే ఉంది. అంటే ఈ వీళ్ళు డిజైన్ చేసినట్టుగా మాకు తెలిసిన వాళ్ళు ఏం చెప్పారంటే, వీళ్ళు డిజైన్ చేసినది చూసుకుని ఆ కలర్సే మీరు ఎంచుకుంటే మీకు ఈజీ అయిపోతుంది సెలెక్షన్. లేకపోతే మీకు సగానికి సగం టైం తినేస్తుంది ఏ కలర్ వేయాలి ఏంటి అనేది. మోడల్ హౌస్ ఎప్పుడు కూడా బాగా చేస్తారు కాబట్టి దాన్ని బట్టి మనకి ఈజీ ప్లాన్ అయిపోతుంది అన్నారు. అందుకే ఈరోజు పర్టికులర్గా వచ్చాం. వచ్చినందువల్ల మంచిది ఏంటి, అది కాదు కదా మనకు కావాల్సింది. మేము దేనికి వచ్చాం, మనం బాత్రూమ్ టైల్స్, ఫ్లోర్ టైల్స్ వాళ్ళ ఆప్షన్స్. అవును, సో బాత్రూమ్ టైల్స్, ఫ్లోర్ టైల్స్ ఫొటోస్ పంపించారు. ఆ ఫొటోస్లో కాకుండా లైవ్ చూస్తే బెటర్ అనుకున్నాం, దానికోసం వచ్చి ఆ పర్పస్ అయితే సర్వ్ అయింది. ఇప్పుడు ఆఫీస్లో వైట్ టైల్స్ ఉన్నాయంట, అవి చూస్తాం. ఆఫీస్ దగ్గర ఇదిరా స్విమ్మింగ్ పూల్, అక్కడ నుంచి ఆ చివరి నుండి ఇక్కడ వరకు వస్తుంది. ఏది వైట్ అంటే ఓకే ఇదేనా? ఇది బాగుంది, ఇంకొంచెం క్లాస్ ఉంది కదా. అది లెమన్ ఎల్లో, ఇది వైటే చూస్ చేసుకుంటాం. ఓకేనా? ఇంకా ఏమైనా డౌట్స్ అడిగే ఉంటే అడుగుదాం. ఇది స్ట్రక్చర్ మేము ఇక్కడ 34 ఇక్కడ ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుందా అంటే. కాకపోతే దీని బాల్కనీస్ ఇందులో కూడా చూడు, బాల్కనీస్ ఇచ్చారు కరెక్ట్గా. కానీ మనకి ఓపెన్ రాలే, మనకి రాలేదు, మనది ఇక్కడ ఎక్కడ ఉంటుంది.
మన 34 ఇది, 32 ఇది, 34 ఇది. తెలిసింటే 32 తీసుకుంటాం. అదే కదా, అప్పుడు డిజైన్లో తెలియలేదు. బట్ ఓకే కదా, ఎరా ఓకేనా ప్రపంచం? 3D ప్రింటర్లో చేశారు ఇది. అవునా? ఇదా? అమ్మకి తెలియదు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? అబ్బో వెరీ ఆల్రైట్. నాకు అలాగే ఏమీ తెలియదు అన్నట్టు క్రియేట్ చేస్తాను. నాకు అన్ని నేను అలాగే చేయట్లేదు. చూడడానికి అమాయకంగా కనిపిస్తాను కానీ నేను చాలా తెలివైన దాన్ని. నేను పులిని, ఆడ పులిని. చెప్పేసాను. టైల్స్ ఓకే. అక్కడ ఆప్షన్స్ ఇలా ఇక్కడ చూడొచ్చు డైరెక్ట్. ఇక్కడ చూడొచ్చు డైరెక్ట్గా ఆప్షన్స్. చూడు, మన మోడల్ హౌస్ లేకపోయినా పర్వాలేదు. ఏది? ఓకే, ఫస్ట్ చూసింది ఇది. ఓకే, తర్వాత అది నచ్చింది. ఇది కదా మనం అనుకున్నది కూడా అదే. ఇది కూడా బాగానే ఉంది కదా, ఇందాక మనం చూసాం. ప్రపంచానికి ఇది నచ్చింది, చాలా క్లాస్ ఉంటుంది. ఫ్లోర్ కాదు వాల్, ఇది ఫ్లోర్. ఓకే, అవును అంతే. ఫ్లోర్ సిట్ అవుట్ అది పెట్టుకున్నావా? యూటిలిటీ సుష్మాది, అది యూటిలిటీకి సేమ్ ఇచ్చారు. అది అద్దు గ్లాస్ తీసుకోమని. ఎలాగో యూటిలిటీ అంటే గిన్నెలు కడిగి చుట్టినా. సిట్ అవుతుంది. సిట్అవుట్ ఇది వుడ్ టైప్ బాగుంది. ఇది ఓకే సిట్అవుట్. అంటే సిట్అవుట్కి ఆప్షన్ లేదు చూడు, ఇది ఫిక్స్ సుష్మా. ఇది ఇదేంటి? ఫ్లోరింగ్ సిట్ అవుట్కి గ్రాస్ వేసుకోవచ్చా? ఏమో, గ్రాస్ వేసుకో. యూటిలిటీ దగ్గర ఫ్లోరింగ్ ఉంటుంది. ఓకే, ఇది గోడకి ఇది ఎస్ అయిండొచ్చు. గ్రాస్ వేసుకోవచ్చా? ఇక వైట్ క్రీమ్ పెద్ద తేడా లేదు, లెమన్ వచ్చి చిన్న చిన్న ఎల్లో టచ్ అయింది. ఇది ప్యూర్ వైట్ ఉంది. ఏది పెట్టుకున్నా? ఇది బాగుంది. ఇంకా ఈ వైట్ వస్తుంది. ఇవి కూడా మార్చుకోవచ్చు ఏమో, అడుగుతావా? లేదు, మనం ఫింగర్ ప్రింట్ కోహ్లర్ కంపెనీ ఇస్తున్నారు. ఓకే, ఇది మార్చుకోవచ్చు కదా, అవి తర్వాతనే మార్చుకోవచ్చు. పెట్టేటప్పుడే మార్చుకోవచ్చు కొంచెం స్టైల్గా. ఫింగర్ ప్రింట్లో మనం వేసుకుంటున్నాం కదా. చూద్దాం రండి. షవర్ బాగుంది. కాదు, టైల్స్ ఆప్షన్ అది ఓకే చేయాలి కదా, అది ఇందులో రాస్తే ఓకేనా? అంటే మీరు అక్కడ ఆప్షన్స్ ఉన్నాయండి, మాస్టర్ బెడ్రూమ్కి కిడ్స్ బెడ్రూమ్కి అది ఇప్పుడు టాయిలెట్ గెస్ట్ బెడ్రూమ్, టాయిలెట్ కిడ్స్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ టాయిలెట్. ఇప్పుడు అక్కడ కదండి ఆప్షన్ 1 ఉంది, నంబర్స్ రాసి సరిపోతుంది, మిగతా మేము వస్తుంది. ఓకే, దీనికి ఆప్షన్ 1, దీనికి గ్రే చూసాను. ఆప్షన్ నెంబర్ 1 మాస్టర్ బెడ్రూమ్లో ఉంది. 1 నీది కిడ్స్ బెడ్రూమ్, అది క్రీమ్ అనుకున్నాను కదా. 6 6 ఇంకోటి 5. మొత్తం అంతా ఒకటే వస్తుందండి ఫ్లోరింగ్. ఫ్లోరింగ్ అంతా ఒకటే. మీరు ఇక్కడ మీ బ్లాక్ ఫ్లాట్ నెంబర్ రాయండి చెప్పండి. 4, 5 నెంబర్స్ ఇక్కడ. ఇది ఏ ఇది వాష్ బేసిన్లు ఇవి వాటికి మారుస్తారని అందరికి కామన్ అంతేనా? అది మనం ఎప్పుడు మార్చుకోవచ్చు? యాక్చువల్లీ అది ఆప్షన్ ఉంటుంది సార్, మీరు ఇంటీరియర్లో ఓకే, అంటే మీరు ఫిక్స్ చేసిన తర్వాత దాన్ని డిస్మాండిల్ చేసి అంటే జనరల్ అయితే అలో చేయరు. అది అసలు మా స్ట్రక్చర్ పోకుండా జస్ట్ అది తీస్తారు అంతే, స్ట్రక్చర్ పోకుండా. ఓకే, మరి అది తీయాలంటే కూడా ఒక్కసారి సివిల్ ఇంజనీర్ అడిగి మీకు అప్లై చేస్తాం. ఒకసారి కనుక్కోండి. అంటే కొన్నిసార్లు ఏముందంటే కొంత ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంటాయి అన్నమాట, మీరు అది తీసేయాలి. సీపీఎస్ ప్రాబ్లం అయితే మనం మళ్ళీ అంటే ఇప్పుడు ముందే పెట్టుకుంటున్నారు కదా కొంచెం. అంటే మనం అది డిజైనర్ ఏదైనా మాట్లాడాలి అనుకుంటే మేమైతే మోస్ట్లీ మేమే ఇస్తున్నాం. అది మీరు చేంజ్ చేయాలి అనుకుంటే మాత్రం చీఫ్ అడగాలి, వాళ్ళు వాటర్ ప్రూఫింగ్తో చేస్తారు. ఎందుకంటే వాటర్ పెట్టకముందే మాకు చెప్తారు కదా, సో డిజైనర్ పీస్ మేము సెలెక్ట్ చేసుకొని అట్లా ఉండదు. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకుండా, అంటే మీరు కట్టకుండా ఎలాగ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అని వాళ్ళు అంటారు, వీళ్ళు కట్టాలి. బిల్డర్ యాజ్ పర్ రూల్స్ ప్రకారం తర్వాత మేము మార్చుకోవచ్చు. యాక్చువల్లీ అది మారాలంటే సివిల్ ఇంజనీర్ కనుక్కోవాలి, అది చేయవచ్చు. ఎందుకంటే మారచ్చు, ఎందుకంటే చాలా మంది ఇంట్లో ఉంటుంది కదా. అది ఒక్కసారి మీరు చూద్దాంలే, చాలా టైం ఉంది, ఈలోపు మనం డబ్బులు అయితే కట్టాలి కదా ముందు. ముందు అంటే వాష్ బేసిన్ కన్నా ముందు మేము డబ్బులు కట్టడానికి మా దగ్గర ఉండాలి ఫస్ట్. చూడు టాప్ వ్యూ చూడ పైన 35 నుంచి ఎగ్జాక్ట్లీ మా 34 అంటే ఈక్వల్గానే వస్తుంది కదా. ఓకే సార్ 35 ఇది ఇంకా అంతే, 34 పెద్ద తేడా ఉండదు. ఇంకా నేను తీసింది బి నుంచి, ఏ నుంచి అయితే మీకు ఓవర్ ఇంకా బాగా అనిపిస్తుంది దగ్గరలో. కలర్ కూడా మాకు బ్రౌన్, మెరూన్ అండ్ బ్లూ అలా వచ్చింది అనమాట. బ్రౌన్, డార్క్ బ్రౌన్ అనొచ్చు.
నేను తీసుకున్న హౌస్ వైప్ అయితే అసలు ఖాళీయే లేవు. అది ఒకవేళ ఎవరైనా అమ్మేస్తే కొందామని కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారంట. అందుకే అది సెలెక్ట్ చేసింది సుష్మా. ఇది సూపర్ రవి, ఇది హాట్ కేక్ అంది కదా. నువ్వు కూడా సెలెక్ట్ చేసావు కదా. ఒక్కటి టాప్ ఫ్లోర్ దొరకలేదు అనే తప్పితే ఇంకేం లేదు కదరా. టాప్ లో తీసుకున్నాం ఫస్ట్ 4004, కాకపోతే మళ్ళీ సీపేజ్ ఇష్యూస్ ఏమైనా ఉంటాయేమో అని 34. ఇది ఎదురుగా ఎవరు ఉండరు అనమాట. సో అందుకని అది తీసుకున్నాం. సో మీకు ఇల్లంతా రెడీ అయ్యాక చెప్తాం మేము ఏమేమి తంటాలు పడ్డాం అన్నీ చెప్తాం. సో ఫైనల్లీ మా మోడల్ హౌస్ చూసారు కదా, మీకు ఎలా అనిపించింది కామెంట్స్ లో పెట్టండి. మాకైతే బాగా అండ్ ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇది పెట్టే టైంకి ఇంకా అది పూర్తి అవ్వదు కాబట్టి ఇవి పెట్టుకోండి అవి పెట్టుకోండి అని మీకు ఏమైనా తెలిస్తే అవి చెప్పండి. ఎందుకంటే మా కొత్త ఇలా నిజాంపేట్ లో తీసుకున్నాం కానీ అంత చేయించుకోలేదు, మాకు అంత ఐడియా కూడా లేదు. ఇలా ఉంటుంది కదా గేమింగ్ ఏమంటే డెస్క్. వాడు చెప్తాడు ఇవన్నీ. అది కాదు, మంచి మంచి ఐడియాలు ఉన్నవి ఏమైనా ఉంటే మీకు చెప్పండి. మీలో ఎవరైనా మంచి ఆర్కిటెక్చర్ డిజైనర్, ఇంటీరియర్ డిజైనర్ ఉంటే కూడా మెయిల్ చేయండి మాకు. సో ఇంటీరియర్ డిజైనర్, ఫర్నిచర్ ఇలా ఉండాలి, ఫర్నిచర్ గురించి తెలిసిన వాళ్ళు ఉంటే ఏమైనా మాకు మెయిల్ చేయండి. దాన్ని బట్టి మేము మా కొత్త కొంచెం డిస్కౌంట్ లో కూడా ఇవ్వండి. చేయించుకుంటాం. సో బాయ్ బాయ్. ఎలా అనిపించింది కామెంట్స్ లో పెట్టండి. బాయ్ బాయ్, టేక్ కేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కలుద్దాం, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ బాయ్.